హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రైసు మొత్తం సమ్మర్ కదా, సమ్మర్ మనం కరెక్ట్గా సరిపడా వండుకుంటే పర్వాలేదు. అలా కాకుండా మన ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళిద్దరు కానీ కొంచెం తినడం తగ్గించారనుకోండి, అప్పుడు ఏంటంటే ఇలాగ రైస్ మిగిలిపోతుంది కదా. దీన్ని నేను ఏం చేశానంటే కొంచెం ఆయిల్ పెట్టి దానిలో పల్లీలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, చిటికెడంత జీలకర్ర, కొంచెం పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టి దానిలోనే నేను ఈ రైస్ వేసి కలిపేసాను అనమాట. ఇప్పుడు ఇలాగ మనం రైస్ కలిపేసిన తర్వాత ఇది పాడవదు, లేకపోతే సమ్మర్కి వేడికి త్వరగా పాడైపోయి కనీసం ఒక 1.5 అవర్లో అయినా సరే మనం ఈ రైస్ చేసుకున్నదే పాడైపోద్ది. ఇలా చేస్తే మాత్రం పాడవదు. సరే, నేను పక్కన ఏం చేశానంటే పులిహోర చట్నీ రెడీ చేస్తున్నాను. దానికి ఏం చేశానంటే చింతపండు రసం తీసి ఒక దానిలో ఉప్పు, పసుపు, ఇంగువ, బెల్లం, ఒక 1/2 స్పూన్ షుగరు, తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేసి ఇలాగ ఉడికిస్తున్నాను అన్నమాట. ఉడికించి మనం పోపు వేసుకున్న ఈ రైస్లో ఈ చింతపండు పచ్చడిని, పులిహోర పచ్చడిని కలిపేసుకోవచ్చు. ఇది అంటే మనం రైస్ వేస్ట్ చేయకుండా ఇలా చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్కి అయినా బాగుంటుంది. నైటు ఈ రైస్ ఇలా ఉంచేస్తాం అనుకోండి, ఉంచేస్తే ఏమవుద్దంటే పాడైపోద్ది కదా. అందుకని మనం అన్నాన్ని అలా వేస్ట్ చేయకూడదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. అంటే ఇందాక మనం భోజనాలకు ముందే వండుకున్నప్పటికీ కూడా మిగిలిన రైస్ని ఇలా చేసి పెట్టుకుంటే మార్నింగ్ కూడా తినొచ్చు పులిహోరగా చేస్తే. ఓకేనా? ఇదిగో చూడండి, ఇది చాలా పూర్తిగా దగ్గరగా వచ్చేసింది కదా. దీనిలో ఉప్పు కూడా వేసేసాను కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనం దీనిలో ఆ రైస్లో వేసి కలిపేద్దాం. ఓకేనా? నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి ఈ పులిహోర పచ్చడిని ఆల్రెడీ పోపు వేసి కలుపుకున్న రైస్లో కలిపేసుకుని ఉంచుకుందాం. ఇది చాలా రుచిగా ఉంటుంది కాబట్టి తర్వాత మార్నింగ్ కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు నైట్ టైం చేస్తున్నాను. ఇది ఇందాక ఏంటంటే మా భోజనాలు అయిపోయిన తర్వాత కొంచెం రైస్ మిగిలింది, ఇది ఎందుకు పాడు చేయడం అని నేను ఇలా చేసి అట్టే పెడుతున్నాను అన్నమాట. మార్నింగ్ మనం వేసుకున్న టిఫిన్తో పాటు ఇది కూడా కొద్దిగా తినేస్తే రైస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పులిహోర పచ్చడిని మనం ఏం చేద్దామంటే కలిపేసుకుందాం. దీనిలో వేసి కలిపేద్దాం. ఇలా వేసేసి కలిపేద్దాం. ఇలాగా మొత్తం రైస్ అంతా వేసి కలిపేద్దాం. చాలా ఈజీ అన్నమాట, ఒక 5 మినిట్స్లో అయిపోద్ది. పులిహోర చేయడం అంటే పెద్ద బ్రహ్మ విద్య కాదు, సింపుల్గా చేయడం మన ఛానల్లో పెట్టాను. లేకపోతే ఏంటంటే చింతపండు రసం తీసుకుని ఒక చిన్న గిన్నెలోకి దానిలో పసుపు, ఉప్పు, తర్వాత ఇంగువ, బెల్లం, కొంచెం అల్లం ముక్కలు, ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసేసి చిక్కటి చింతపండు గుజ్జులో ఉడికించేసి ఈ పులిహోరలో ఈ రైస్లో కలిపేసుకోవడమే. ముందు రైస్లో పోపు వేసి పెట్టేసుకుంటే, పోపుకి తెలుసు కదా, ఈ పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఈ పోపు ఏమో ముందు రైస్లో కలిపేసి తర్వాత ఈ చింతపండుని ఉడికించి వేసుకోవడమే. కాకపోతే చింతపండుతో పాటు మనం ఏమేమి ఉడికించాలి అనేది తెలిస్తే సరిపోతుంది. ఇలా కలిపేసుకుంటే రేపు మార్నింగ్కి అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. పులిహోర అప్పటికప్పుడు తినడం కంటే కూడా
కాస్త ఒక పూట ఆగిన తర్వాత కానీ ఒక గంట ఆగిన తర్వాత కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలాగ మూత పెట్టేసుకుని చూడండి, చక్కగా తయారైన పులిహోర ఇలా మూత పెట్టేసుకుని, లేదంటే ఒక హాట్ బాక్స్లో పెట్టేసుకుని అట్టే పెట్టేసుకుంటే మార్నింగ్కి చాలా టేస్టీగా ఉండి పులిహోర సిద్ధం. ఓకేనా. అయితే నేను ఏం చేశానంటే, ఇప్పుడు రేపు మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ కోసమని ఇది పొట్టుమినపప్పు కొంచెమును, ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టాను. అంటే ఇది మొత్తంగా కలిపి ఒక కప్పు అన్నమాట. దానికి 3 కప్పులు రవ్వ కడిగేసి ఇలా పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఇది పిండి ఆడేసుకుని తర్వాత ఈ రవ్వను పిండేసి దానిలో కలుపుకుంటే రేపు మార్నింగ్కి ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ బ్యాటర్ తయారైపోతుంది. ఓకేనా. ఆ ప్రొసీజర్ చూద్దాం. ఇలాగా మినప్పిండి పూర్తిగా రుబ్బుకున్న తర్వాత మనం ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకుందాం. పిండి రుబ్బేసిన తర్వాత ఇలా బ్లాక్గా ఎందుకు ఉందంటే నేను పొట్టు మినపప్పు వేసాను కదా, దానికోసం అనమాట. ఇది ఇలాగా బాగా కడుక్కున్న ఇడ్లీ రవ్వనే ఇలాగా పిండేసి వెయ్యాలి. కాస్త గట్టిగా పిండి ఇలా వేసేసి మొత్తం చక్కగా కలిపేసుకుంటే రేపు మార్నింగ్కి ఇడ్లీలు చాలా చక్కగా గుల్లగా వస్తాయన్నమాట. పొట్టు మినపప్పు వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నైట్ 10 అవుతుంది. ఈ టైంలో చేస్తున్నాను అనమాట. అంటే ఇంచుమించు 10 దాటింది. ఇప్పుడు కలిపి పెట్టుకుంటే రేపు మార్నింగ్కి మరీ పులిసిపోయి లేకుండా చక్కగా మనకి తినడానికి వీలుగా ఉన్న ఇడ్లీ బ్యాటర్ తయారవుద్ది. రేపు మార్నింగ్ ఇడ్లీలు వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా పూర్తిగా కలిపేసుకోవాలి. మొత్తం 3 కప్పుల రవ్వ కూడా చక్కగా కడిగేసి ఇలా పిండేసి దీనిలో వేసాను కదా, దీన్ని ఇలాగా చాలా చేతితోనే కలుపుకోవడం మంచిది. ఎందుకంటే బాగా కలుస్తుంది బ్యాటర్. అలాగే ఏ గరిటతోనో లేకపోతే స్టీల్ స్పూన్తోనో కలిపితే పర్ఫెక్ట్గా కలవదు అన్నమాట. అందుకని ఇడ్లీ పిండి ఎప్పుడు కూడా చేతితోనే కలుపుకోవడం మంచిది. అయితే చాలామంది ఇంత గట్టిగా కలిపేస్తారు. అలా కలపకూడదు. ఎందుకంటే ఇంకా కొంచెం లూజ్గా ఉండాలి. అప్పుడు మార్నింగ్కి మనకి ఇలాగా ఇడ్లీలు వేసుకోవడానికి వీలుగా చక్కగా పొంగి ఉంటుంది అన్నమాట. కొంచెం వాటర్ వేద్దాం. ఇంత టైట్గా కలిపితే ఏమవుతుందంటే అది చక్కగా అంటే మార్నింగ్కి పులవడానికి తగినంత వాటర్ ఉండక సరిగ్గా పులవదు అన్నమాట పిండి. అంటే దాన్ని ఏమంటారు, నైట్ మ్యారినేట్ చేసి పెట్టేస్తాం కదా, ఇంకా కొంచెం ఈ విధంగా ఉంచుకుంటే మార్నింగ్కి మనకి చక్కగా ఇడ్లీలు వేసుకోవడానికి తగిన కన్సిస్టెన్సీ వస్తుంది. పిండి బాగా పులుస్తుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు చల్లేసుకుందాం పైన. కొంచెం ఉప్పు తీసి పైన చల్లేసి ఏదైనా ఒక మూత పెట్టేసి ఒక చోట వేసుకుంటే రేపు మార్నింగ్ మనం ఇడ్లీలు వేసుకోవడానికి వీలుగా పిండి చక్కగా పులిసి ఉంటుంది అన్నమాట. ఓకేనా. రేపు మార్నింగ్ ఇడ్లీలు వేసిన తర్వాత చూపిస్తాను.
చూడండి, రాత్రి చేశాను కదా పులిహోర, చాలా బాగుంది. ఇప్పుడు ఇడ్లీ. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గట్టిగా చెప్పమ్మా, గట్టిగా. నా మనవరాలు